హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిబా కలెక్షన్స్. ఈరోజు వచ్చేసి మనం కోరల్స్ చూద్దామండి. రియల్ కోరల్స్ చూద్దాం. ఇవన్నీ కూడా మీకు తైవాన్ కోరల్స్ అన్నమాట. ఇందులో యాక్చువల్గా మనకి ఎప్పుడు కోరల్స్ అంటే ఒక్కటే ఆరెంజ్ కలర్ షేడ్ ఒక్కటే ఆలోచిస్తాము. లేదండి, కోరల్స్లో వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి, వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి అన్నమాట. ఇవాళ వచ్చేసి నేను మీకు కోరల్స్లో డిఫరెంట్ చూపించబోతున్నాను. ఆరెంజ్ కలర్తో పాటు ఇంకా మీకు పీచ్ కలర్ చూపిస్తున్నాను. పీచ్ కలర్లోనే ఇంకాస్త లైట్ బేబీ పింకిష్ కలర్ చూపిస్తాను. షేప్స్, డిఫరెంట్ షేప్స్. ఎప్పుడు మనం పగడాలంటే ఏం చూస్తామండి? రౌండ్ షేప్ ఒక్కటే చూస్తాం కాదండి. ఇందులో రకరకాల షేప్స్ ఉన్నాయి, రకరకాల సైజెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇవాళ చూపిస్తామన్నమాట. అంటే లైక్ సిలిండ్రికల్ షేప్ చూపిస్తాము, సిలిండ్రికల్ విత్ టైర్ కటింగ్ ఉంటుంది, సిలిండ్రికల్ విత్ స్మూత్ ఎడ్జెస్ ఉంటాయి, వాటర్ డ్రాప్ షేప్ ఉంటుంది, అన్ఈవెన్ షేప్స్ ఉంటాయి. నెక్స్ట్ వాటర్ డ్రాప్ షేప్కి మీకు హోల్స్ అడ్డదిడ్డంగా వచ్చి మీకు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉంటాయి. అలానే మన రెగ్యులర్ రౌండ్ ఉంటాయి. ఇలా రకరకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా చూపిస్తాం ఈరోజు. సో ఫస్ట్ వచ్చేసి మనం ఏం చూద్దాము అంటే, చూడండి మేడం, కోరల్స్లో రైస్ అనమాట. అంటే రెగ్యులర్గా మనము కోరల్స్ రౌండ్ చూస్తాం కదా, ఇది వచ్చేసరికి కోరల్స్లో రైస్ అనమాట. రైస్ పల్స్ లాగా ఉంటాయి కోరల్స్. ఇది 13 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. ఇది రెడ్డిష్ షేడ్లో ఉందండి. మీకు కెమెరాలో కనిపిస్తుంది కదా, సేమ్ షేడ్ ఉంది మేడం. రెడ్డిష్ కలర్ షేడ్లో ఉంటుంది. ఇది కాస్ట్ వచ్చేసరికి 350 రూపీస్ లైన్ కాస్ట్ అండి. ఒక్క స్ట్రింగ్ కాస్ట్ 350 రూపీస్ అండి. మీరు మధ్యలో కావాలంటే ముత్యాలు వేసుకోవచ్చు, ప్లెయిన్ వేసుకోవచ్చు, ఇట్లా ఏదైనా ప్లెయిన్ లాకెట్ వేసుకోవచ్చు. మధ్యలో ఏదైనా చక్రీలు కానీ, నట్స్ కానీ, గోల్డ్ నట్స్ కానీ మీరు గోల్డ్లో యూజ్ చేసుకోవచ్చు మేడం. ఇవన్నీ వీటికి కూడా మనం సర్టిఫికెట్ ప్రొవైడ్ చేస్తాము. కలర్కి, షైన్కి కూడా సర్టిఫికెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం మేడం. సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ ఓన్లీ 350 రూపీస్ అండి. ఇవి వచ్చేసి మీకు తైవాన్ పగడాలు అంటామండి వీటిని. ఓకే అండి, చూస్తున్నారు కదా, రైస్ పల్స్ అనమాట. రైస్ షేప్లో ఉంటాయి. మీరు 3 లైన్స్ 4 లైన్స్ కూడా వేసుకోవచ్చు మేడం. ఓకే అండి, ఇది ఫస్ట్ రైస్ చూసాం కదా. ఇప్పుడు మనం రౌండ్ చూద్దాం మేడం. 2 mm రౌండ్, 2 mm రౌండ్ చూపిస్తాను మీకు ఇప్పుడు. 2 mm రౌండ్ మేడం. ఒక్క లైన్ కాస్ట్ సేమ్ కాస్ట్ మేడం. ఇది 350 రూపీస్. లెంగ్త్ వచ్చేసి 13 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. ఇది 2 mm రౌండ్ అండి. లైట్ రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మిక్స్ అయితే ఏ షేడ్లో ఉంటుందో ఆ షేడ్లో ఉంది మేడం. లైట్గా రెడ్ కలర్ ఉంది అండ్ అట్ ద సేమ్ టైం ఆరెంజ్ షేడ్ కూడా ఉంది మేడం. సింగిల్ లైన్ కాస్ట్ వచ్చి 350 రూపీస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ వేసుకోవచ్చు మేడం. నెంబర్ ఆఫ్ లైన్స్ ఎక్కువ వేసుకున్న ఏం ప్రాబ్లం ఉండదు. 6-7 లైన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. పగడాలకి మనం ఏమి లిమిట్ అంటే లిమిట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు మేడం. సైజుని బట్టి మీరు లిమిట్కి ఎక్స్క్లూడ్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు ఇంకా. ఓకే, చూస్తున్నారు కదండి, ఇది లైట్ ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్లో ఉందని చెప్పాను కదా. ఇప్పుడు నేను మీకు రెడ్ సేమ్ పగడాల్లోనే రెడ్ కలర్ షేడ్ వస్తుంది మేడం. ఇది వచ్చేసి 220 రూపీస్ ఓన్లీ మేడం. 13 ఇంచెస్ లెంగ్త్ వస్తుంది. మీకు మ్యాక్సిమం అన్నీ కూడా 13-14 లెంగ్త్లోనే ఉంటాయి. సిలిండ్రికల్ షేప్లో ఉంటుందండి. సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది మేడం. ఇది చూడండి, ఇది 6 mm సైజ్ ఉంటుంది. లావు వచ్చేసరికి 6 mm ఉంటుంది మేడం. లావు సైజు మీకు 6 mm సైజ్ వస్తుంది. సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. చూడండి, రెడ్డిష్ కలర్ షేడ్లో ఉంటుంది. రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయితే రెడ్డిష్ షేడ్లోనే ఉంటుంది. డార్క్ కాదు మేడం. మిడ్ రేంజ్ ఆఫ్ రెడ్ కలర్ ఏ షేడ్లో ఉంటుందో ఆ షేడ్లో ఉంటుంది. నేను మీకు అన్నీ ఒక బంచ్ అంతా ఒకేసారి చూపిస్తాను మేడం. దెన్ యూ విల్ గెట్ అన్ ఐడియా అనమాట. ఇవ్వండి మేడం, చూడండి. చూస్తున్నారు కదా మేడం, చాలా క్లాస్గా ఉంటుందన్నమాట ఐటమ్ కూడా. పగడాలు షైనింగ్ చూస్తున్నారు కదా. షైన్కి, కలర్కి మనం లైఫ్ లాంగ్ గ్యారంటీ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం మేడం. ఓకే అండి, ఇప్పుడు మనము సిలిండర్ చూసాము, బట్ విత్ స్మూత్ ఎడ్జ్ అనమాట. స్మూత్ ఎడ్జ్ వచ్చినట్టు చూసాం కదా ఇందాక. ఇప్పుడు మనం చూద్దాం మేడం, డైరెక్ట్గా ఓన్లీ సిలిండర్ అంతే. సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది అంతే మేడం, ఇంకే షేపు ఉండదు దీనికి. ఇది వచ్చేసరికి 350 రూపీస్ లైన్ అండి. ఓకే, 350 రూపీస్ లైన్. ఇది ఇది తైవాన్ కోరల్స్ అండి. షైన్ చూస్తున్నారు కదా మేడం, ఎంత నీట్గా కనిపిస్తుందో మీకు షైన్. 350 రూపీస్ అండి. సింగిల్ స్ట్రింగ్ లెంగ్త్ వచ్చేసరికి 13 ఇంచెస్ ఉంటుంది. 350 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. మీరు ఖచ్చితంగా స్క్రీన్ షాట్ తీయాలి మేడం. మళ్ళీ
మీ దగ్గర ఉన్న వెరైటీస్ అన్నీ ఫోటోలు పెట్టండి అని అట్లా మమ్మల్ని పింక్ చేయాల్సిన అవసరం లేదండి. మేము ఉన్న వెరైటీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు వీడియోలో ప్లేస్ చేస్తున్నాము. మేము ప్లేస్ చేసిన తర్వాత కూడా మీరు ఏం చేయాలి అంటే అవైలబిలిటీ అడగాల్సిన అవసరం లేదు మేడం. అవైలబిలిటీ మీరు ఎప్పుడు అడగాలంటే 8 months 9 months అయితే మీరు అప్పుడు అడగండి అవైలబిలిటీ. ఓకే, మ్యాక్సిమం 90% అవైలబులే ఉంటాయి మేడం. ఓకే మేడం, నేను రెడ్ చూపిస్తున్నాను కదా, ఇప్పుడు రెడ్లోనే కొద్దిగా ఆరెంజ్ మిక్స్ ఉంటుంది మేడం. మీకు ఇది చూపిస్తున్నాను చూడండి. మేడం ఇది చూడండి మేడం, ఇది కోరల్స్ మన డమరుకం షేప్లో ఉంటుందన్నమాట. డమరుకం షేప్లో ఉంటుంది. ఒక కోరల్ వచ్చేసి మీకు డమరుకం షేప్లో ఉంటుంది, చూస్తున్నారు కదా. ఒక కోరల్ డమరుకం షేప్లో, ఇవి మొత్తం లైన్ ఇలా కనిపిస్తుంది. మీరు లైన్ వేసుకుంటే ఇగోండి మేడం మీకు ఇలా కనిపిస్తుంది. మీరు లైన్ కనుక వేసుకుంటే డమరుకం లాగా కాకుండా ఇగోండి ఇట్లా ఒక బంచ్. ఇప్పుడు యాక్చువల్గా మనము జడని 4-5 పాయలు తీసి జడ అల్లితే ఎట్లా మనకి బొద్దుగా దుబ్బుగా లావుగా కనిపిస్తుందో, జడ లావుగా అలా ఉంటుంది మేడం లైన్ వచ్చేసరికి. ఓకే, కాస్ట్ వచ్చేసరికి లైన్ కాస్ట్ 650 రూపీస్ అండి. 650 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్. స్ట్రింగ్ కావాలంటే ఇగోండి ఇలా ఉంటుంది స్ట్రింగ్. 650 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ మేడం దీని లెంగ్త్ వచ్చేసి 13 inches వస్తుంది, 13 inches వస్తుంది. మీరు నెక్ వరకు వేసుకుని చిన్న లాకెట్ కానీ పెద్ద లాకెట్ కానీ వేసుకోవచ్చు, మీ ఇష్టం. సింగిల్ అయితే సరిపోతుంది మేడం. ఓకే, 650 రూపీస్ అండి సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ మొత్తం వచ్చేసరికి. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ నేను ఇదే కలర్ సేమ్, ఇప్పుడు అంతా ఒకటే కలర్ చూపించుకుంటూ వెళ్తున్నా మేడం. ఇప్పుడు సేమ్ కలర్లో చూపిస్తున్నాను మేడం, సేమ్ కలర్లో చూపిస్తున్నాను. ఇదిగోండి మేడం వాటర్ డ్రాప్ షేప్. ఇది వచ్చేసి వాటర్ డ్రాప్ షేప్ మేడం. వాటర్ డ్రాప్ షేప్ అయితే హోల్స్ ఎలా ఉన్నాయంటే వర్టికల్గా లేవు మేడం, హారిజంటల్గా ఉందన్నమాట. మనకి రెగ్యులర్గా వాటర్ డ్రాప్ అంటే చూడండి మేడం, ఇలా చూడండి. వాటర్ డ్రాప్ అంటే ఇట్లా వర్టికల్గా ఉంటుంది మీకు హోల్. ఓకే, బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు హోల్ అనేది చూడండి, ఇక్కడ హోల్ అనేది హారిజంటల్గా ఉంటుంది అనమాట, మధ్యలోకి ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు షేపు ఇట్లా వస్తుంది మేడం. ఓకే, దీని కాస్ట్ చెప్తున్నా మేడం. ఇది వచ్చేసరికి 850 రూపీస్ దీని కాస్ట్ మేడం. 13 inches ఆఫ్ లెంగ్త్ వస్తుంది. 850 రూపీస్ దీని కాస్ట్, స్ట్రింగ్ కాస్ట్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నా స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. దీని సైజు 4mm సైజ్ వస్తుంది మేడం, 4mm. ఓకే అండి, ఇదంతా కూడా లైట్ ఆరెంజ్ అండ్ రెడ్డిష్ మిక్స్ షేడ్లో ఉంటాయి. నెక్స్ట్ మేడం సైజు సిలిండ్రికల్ షేప్ పెద్దది చూపించాను కదా, ఇప్పుడు చిన్నది చూపిస్తున్నా మేడం. సిలిండ్రికల్లో సేమ్ సిలిండ్రికల్ కట్, కంప్లీట్గా సిలిండ్రికల్ కట్ ఐడియా ఉంటుంది కదా మీకు, అదే మేడం కంప్లీట్గా. దీని లెంగ్త్ కొంచెం ఎక్కువ వస్తుంది, 15 inches ఆఫ్ లెంగ్త్ వస్తుంది మేడం. కాస్ట్ వచ్చేసి 360 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ వస్తుంది మేడం. ఇవన్నీ తైవాన్ కోరల్స్ అండి, వీటికి మనం గ్యారంటీ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేస్తాము. నైస్గా ఉంది మేడం, చాలా సన్నగా ఉంది బట్ చాలా బాగుంది అనమాట. నెక్స్ట్ మీకు నేను ఇదే రెడ్డిష్ షేడ్లో వాటర్ డ్రాప్స్ చూపిస్తున్నా మేడం. ఇందాక నేను చూపించాను కదా మేడం, వాటర్ డ్రాప్ హారిజంటల్గా ఉంటే ఎట్లా ఉంటుందో, వర్టికల్గా ఉంటే ఎట్లా ఉంటుందో చూపించాను కదా. ఇదిగోండి మేడం, ఇది వర్టికల్గా ఉందన్నమాట. ఇది వచ్చేసి వర్టికల్గా ఉంది మేడం. దీని 15 inches లెంగ్త్ ఉంది మేడం. దీని కాస్ట్ 550 రూపీస్ పడుతుంది మేడం. దీని డిజైనింగ్ అంతా మీ ఇష్టం మేడం, మీరు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసుకోవచ్చు కోరల్స్ని. ఓకే, 550 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ అండి. 15 inches లెంగ్త్ వస్తుంది మేడం. యాక్చువల్గా ఇలా డౌన్వర్డ్స్ చూస్తాం మనం ఎప్పుడైనా సరే, వాటర్ డ్రాప్ అంటే డౌన్వర్డ్స్కి చూస్తాము. సో అందుకని డౌన్వర్డ్స్కి పెట్టాను. చూడండి, మీకు షైన్ చూస్తున్నారు కదా మేడం, షైన్ ఎంత క్లాస్గా కనిపిస్తుందో. షైన్ సూపర్ ఉంటాయి మేడం అసలు. ఇట్ లుక్స్ నైస్ అనమాట మేడం. ఓకే, ఇప్పుడు మీకు వాటర్ డ్రాప్ కూడా చూపించేశాను. నెక్స్ట్ చూపిస్తున్నాను మేడం. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మీకు న్యాచురల్ కలర్లో ఉంది మేడం. న్యాచురల్గా ఎలా ఉంటుంది, ఆరెంజ్ రెడ్ మిక్స్ అయినప్పుడు ఆ కలర్లో ఉంది మేడం. ఇది 14 inches ఆఫ్ లెంగ్త్ వస్తుందండి. ఇది 14 inches ఆఫ్ లెంగ్త్ వస్తుంది. కాస్ట్ వచ్చేసి 420 రూపీస్ మేడం. ఇవి ఈ షేప్లో ఉన్నాయి, ఈ షేప్లో లేవు అని నేను చెప్పలేను. ఇవి అనీవెన్గా ఉన్నాయి. న్యాచురల్ ఎట్లా మనకు అనీవెన్గా ఉంటాయో అదేవిధంగా ఎటువంటి ప్రాసెసింగ్ లేదు దీనికి, డైరెక్ట్గా ఇచ్చేసారు. కటింగ్లు ఏం లేదనమాట. ఏ షేప్స్ ఉన్నాయో ఆ షేప్స్ అన్నీ మీకు ఇచ్చేసారు. ఇది వచ్చి 420 రూపీస్ పడుతుంది మేడం.
కాస్ట్ వచ్చేసి 420 రూపీస్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. నేను మీకు బంచ్ మొత్తం అంతా ఒకేసారి చూపిస్తాను, సో దట్ మీకు ఒక బంచ్లో ఏమేమి షేప్స్ సైజెస్ వస్తాయి అనేది ఒక ఐడియా ఉంటుంది. ₹420 మేడం. ఇది ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న వాళ్ళు మర్చిపోకుండా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నేను రెడ్లో ఆల్మోస్ట్ అన్నీ చూపించేసాను మేడం. ఇంకా కొద్దిగా లైట్ ఆరెంజ్లో ఒక 2-3 స్ట్రింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి, చూపిస్తున్నాను. ఇది కూడా సిలిండ్రికల్ కట్ మేడం. అయితే ఏంటంటే ఇది డిఫరెంట్గా ఉంది. ఇందకటివి పొడుగ్గా ఉన్నాయి కదా మేడం, ఇది వచ్చేసి పొట్టిగా. రెండు సేమ్ సైజ్, పొడవు వెడల్పు రెండు సేమ్ సైజ్ ఉంటాయి మేడం. 14 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుందండి. కాస్ట్ వచ్చేసరికి 560 రూపీస్ అండి. 14 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది, కాస్ట్ 560 రూపీస్. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్నారు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి. ఓకే మేడం, చూస్తున్నాం కదా 560 రూపీస్ మేడం. లెంగ్త్ మొత్తం చూడండి, కావాలంటే ఒక్కసారి నేను చూపించేస్తాను మీకు లెంగ్త్ మొత్తము. ఓకే అండి, నెక్స్ట్ మేడం ఒక్కసారి చూడండి. ఇది వచ్చేసరికి మీకు 5 mm సైజ్ మేడం. ఇది మేడం ఇది చూడండి 5 mm సైజ్ వస్తుంది. ఇది 5 mm సైజు, సేమ్ కాస్ట్ మేడం 560 రూపీస్. స్ట్రింగ్ కాస్ట్ చూపిస్తాను మీకు, క్యాలిక్యులేటర్ మీద చూపిస్తాను చూడండి. ఓకే, లైట్ రెడ్ అండ్ ఆరెంజ్, లైట్ కలర్లో రెడ్ అండ్ ఆరెంజ్ మిక్స్ అయినాయి. చూసారు కదా మేడం. ఓకే మేడం, నెక్స్ట్ నేను ఇంకొకటి అంటే కలర్ బై కలర్ చూపించుకుంటూ వెళ్తున్నా మేడం. సిలిండ్రికల్ షేపు, దిస్ ఈస్ డిఫరెంట్ మేడం, దిస్ ఈస్ డిఫరెంట్ కలర్. రెండు వేర్వేరు కలర్స్ నేను చూపిస్తున్నాను మీకు. ఇంతకుముందు సిలిండ్రికల్ షేప్లో కూడా చూపించాను నేను. బోత్ ఆర్ డిఫరెంట్ ఇన్ కలర్స్, బోత్ ఆర్ డిఫరెంట్ ఇన్, చూస్తున్నారు కదా మేడం. రెండిటికి కలర్ డిఫరెన్స్ ఉంది, రెండిటికి కలర్ డిఫరెన్స్ ఉంది. సో మీరు కంపేర్ చేసుకోవాలి, కలర్ మీకు డిఫరెన్స్ ఏంటనేది తెలియాలని రెండు పక్కన చూపిస్తున్నాను. దిస్ ఈజ్ డార్క్ ఉందండి, దిస్ ఈజ్ ఆరెంజ్ షేడ్లో ఉంది మేడం. ఓకే, ఆరెంజ్ షేడ్లో ఉంది. సరికి 15 ఇంచెస్ లెంగ్త్ ఉంటుంది మేడం. కాస్ట్ వచ్చేసి 450 రూపీస్ అండి. ఇది వచ్చేసి 450 రూపీస్ కాస్ట్ అండి. 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉంటుంది. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మేడం. చాలా బాగుంటుంది మేడం. ఇది కూడా ఎందుకు అంటే మీకు సిలిండ్రికల్ షేపు పొడుగ్గా వచ్చింది చూడండి, పొడుగ్గా వచ్చినాయి. అండ్ ఎడ్జెస్ కూడా మీకు రౌండ్ కట్కి దగ్గరగా ఉన్నాయి. మీరు షేప్ చూస్తున్నారు కదా మేడం, గొట్టం లాగా లేదు మేడం ఇది. మేడం ఓకే, ఇప్పుడు నేను చూపించేసాను కదా, రౌండ్ ఎడ్జ్ ఉన్నది చూపించాను కదా. నెక్స్ట్ సేమ్ కలర్ మేడం, బట్ విత్ సిలిండ్రికల్ ఎడ్జెస్, టైర్ ఎడ్జెస్, సారీ టైర్ అనకూడదు మేడం, సిలిండ్రికల్ ఎడ్జెస్. సేమ్ కలర్ అండి, సేమ్ కలరు. కాస్ట్ తక్కువ వస్తుంది మేడం. ఇది 350 రూపీస్ వస్తుంది. 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. కలర్ మాత్రం సేమ్ ఉంటుంది, కాస్త లైట్ వెయిట్ ఉన్నాయి. 350 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ అండి. ఆర్డర్ ప్లేస్ చేయాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవన్నీ కూడా తైవాన్ కోరల్స్ మేడం, తైవాన్ కోరల్స్. నెక్స్ట్ మేడం సిలిండ్రికల్లోనే నేను ఇంకొకటి కూడా చూపిస్తాను. మీరు రెండిట్లో ఏది కావాలని కంపేర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదిగోండి మేడం, సిలిండ్రికల్లో కాస్త చిన్నది, ఇది కాస్త పెద్ద సైజు, ఇది కాస్త చిన్న సైజు. పెద్ద సైజు 350 అండి, చిన్న సైజు 450 అండి. ఒక్క నిమిషం మేడం, దీని మీద పెడతాను, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోగలరు. ఏది 350నో ఏది 450నో అర్థం కాకపోవచ్చు. ఇదిగోండి మేడం, దిస్ ఈజ్ 450. ఓకే, చిన్నది 450 అండి, పెద్దది 350 అండి. నేను మీకు ఇప్పుడు 2 సైజెస్ చూపించాను మేడం. మేడం ఈరోజు అంతా కూడా మనం ఎలా వెళ్ళామంటే కలర్ గ్రేడేషన్, రెడ్, ఆరెంజ్, నెక్స్ట్ లైట్ ఆరెంజ్. మేడం ఇప్పుడు నేను వస్తున్నా పీచ్ కలర్కి. చూడండి మేడం, పీచ్ కలర్.
ఇన్స్టాగ్రామ్ రీల్లో వస్తుంది చూడండి, కలర్స్ చెప్తూ వావ్ 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 అని అలా చెప్పాలన్నమాట ఇప్పుడు నేను ఇంకా. సో అలా ఉన్నాయి కలర్స్. అసలు యాక్చువల్గా కోరల్స్లో ఇన్ని కలర్స్ ఉంటాయి, ఇన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయని మనం ఎక్స్పెక్ట్ చేయము. బట్ దీస్ ఆర్ ఆల్ వెరైటీస్ ఇన్ రియల్ కోరల్స్ అండి. సో నెక్స్ట్ చూపిస్తున్నాను మేడం, పీచ్ కలర్కి వెళ్తున్నాం. పీచ్ కలర్ చూడండి, లైట్ ఆరెంజ్ షేడ్ అండ్ పీచ్ కలర్ రెండు దగ్గర దగ్గర ఉంటాయి మేడం. ఇది చూడండి చాలా అన్ఈవెన్గా ఉన్నాయి, బట్ లుక్స్ సో న్యాచురల్, చాలా న్యాచురల్గా కనిపిస్తున్నాయి మేడం. ఒకటి పొడుగ్గా, ఒకటి పొట్టిగా, ఒకటి లావుగా, ఒకటి సన్నగా, ఇలా ఉందన్నమాట. ఒక్క నిమిషం, మీకు అన్ని షేప్స్ ఎక్కడ దొరుకుతాయా, ఒక్క వింగ్లో మీకు అన్ని షేప్స్ దొరికితే ఈజీ అవుతుందని నేను చూస్తున్నా మేడం. మేడం లైన్ లెంగ్త్ వచ్చేసరికి 15 ఇంచెస్ ఉంటుంది మేడం, 15 ఇంచెస్ లైన్ లెంగ్త్ వస్తుంది. కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ పడుతుంది మేడం, 400 రూపీస్ మేడం. దీనికి మాత్రం నేను ఒక చిన్న సజెషన్ చెప్తాను. ఇది యాక్చువల్గా మనకి ఎలా ఉంది అంటే పొడుగు గొట్టాల్లో ఉంది కదా, మనం ఆల్రెడీ కేసీ పల్స్ చూపించాం మేడం, కేసీ పల్స్ గుర్తుండి ఉంటుంది కదా. సో ఇది 2 లైన్లు అటు ఇటు వేసుకొని, ఇక్కడ 2 లైన్స్ అటు ఇటు వేసుకొని, మధ్యలో కేసీ పల్స్ 3 లైన్స్ వేసుకొని స్టెప్ వేసుకోండి మేడం. ఎక్కడ కొన్నారు అని అడగరు మేడం, ఎవరు డిజైన్ చేశారు అని అడిగేంత బాగుంటాయి. ఈ కలర్ కాంబినేషన్ కూడా సూపర్గా సెట్ అవుతుంది మేడం. కాస్ట్ వచ్చేసి 400 రూపీస్ మేడం, 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. అండ్ కోఇన్సిడెన్స్ ఏంటంటే మన కేసీ పల్స్ కూడా 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. మీరు దాన్ని బట్టి కావాలంటే చేయించుకోండి. నేను కూడా ఖచ్చితంగా ఒకటి కస్టమైజ్ చేసి, ఒకటి స్పెషల్గా డిజైన్ చేసి మీకోసం నేను వీడియోలో షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఓకే, 400 రూపీస్ మేడం. ఎందుకంటే దీన్ని చూడగానే నాకు అనిపించింది మేడం, ఇది అలా చేస్తే మంచి లుక్ వస్తుంది అని అనిపిస్తుంది, అందుకే చెప్పిన. నెక్స్ట్ మేడం ఇది వచ్చేసి వాటర్ డ్రాప్ షేపే, కొంచెం పెద్ద సైజ్ అనమాట. బట్ ఇన్ డిఫరెంట్ కలర్, కోరల్స్లో డిఫరెంట్ కలర్లో వచ్చింది చూడండి మేడం. షైనింగ్ చూస్తున్నారు కదా మేడం, చాలా మంచి షైనింగ్ అనిపిస్తున్నాయి. కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ మేడం, 550 రూపీస్ కాస్ట్. సైజు 14 ఇంచెస్ మేడం, 14 ఇంచెస్ ఆఫ్ సైజ్ వస్తుంది. 550 రూపీస్ కాస్ట్ వస్తుంది మేడం. వాటర్ డ్రాప్ షేప్ వస్తుంది. ఓకే మేడం. నెక్స్ట్ మేడం, నెక్స్ట్ ఇందులోనే ఇందాక మనం సేమ్ పీచ్ కలరే కంటిన్యూ చేస్తున్నాం మేడం, వేరే కలర్లోకి వెళ్ళలేదు. పీచ్ కలర్లోనే చూడండి మేడం, ఇది చూడండి. ఇంతకుముందు పొడుగ్గా అనీవెన్గా వచ్చినాయి కదా మేడం, ఇవి స్క్వేర్ అనమాట. అంటే సైజు పొడవు వెడల్పు రెండు కూడా సేమ్ సైజులో ఉంటాయి మేడం ఇవి, కాకపోతే షేప్స్ అనీవెన్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు జనాలందరికీ ఒక భావన ఉంటుంది మేడం, పగడాలు, ఆరెంజ్ కలరు, రౌండ్, ఇక అంతే, అంతకు మించి బియాండ్ ద లిమిట్ వెళ్ళారనమాట. బట్ దీస్ ఆర్ ఆల్ పగడాలే మేడం, ఇవన్నీ కూడా పగడాలు, ఇవన్నీ కూడా మంచి రియల్ పగడాలు. షేప్స్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా అందరి థింకింగ్ ఎట్లా ఉంటుందంటే, అందరూ వేసుకున్నదే మనం ఎందుకు వేసుకోవాలి, మనం యూనిక్గా ఉండాలి అన్న కాన్సెప్ట్లో ఉంటున్నారు. సో అందుకనే నేను మీకు డిఫరెంట్ షేప్స్, సైజెస్, కలర్స్ రకరకాలు చూపించాను ఈరోజు. ఓకే మేడం, దీని లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్ అండి. కాస్ట్ వచ్చేసి చాలా తక్కువ ఉంది మేడం, 320 రూపీస్. వీటన్నిటికీ మనం సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తాం మేడం. పీచ్ కలర్ అండి, పీచ్ కలర్ మేడం. ఇవన్నీ కూడా హోల్సేల్ రేట్స్ మేడం, అందుకనే మీకు ఈ రేట్కి ఇస్తున్నాం మేము. 1000 అబవ్ అయితే ఫ్రీ షిప్పింగ్ వస్తుంది మేడం. ఓపెనింగ్ వీడియో కంపల్సరీ తీయండి. అలాగే అడ్రస్లో కంపల్సరీ మర్చిపోకుండా మీరు పిన్ కోడ్ నెంబరు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేరు పెట్టండి మేడం. మీ పేరు, ల్యాండ్ మార్కు, ఫోన్ నెంబరు, పిన్ కోడ్, స్టేట్ కంపల్సరీ రాయండి ప్లీజ్. ఓకే మేడం, నైస్. ఇది చాలా బాగుంది, కలర్ కూడా చాలా బాగుంది మేడం. చూడండి, కలర్ చూస్తున్నారు కదా, మీకు కెమెరాలో ఏ కలర్ కనిపిస్తుందో అదే కలర్ ఉంది మేడం. మేడం నెక్స్ట్ రౌండ్ చూపిస్తున్నాను, లేదండి నాకు డిఫరెంట్ కలర్లోనే బట్ ఐ వాంట్ రౌండ్ అనుకుంటే కనుక ఇదిగోండి మేడం, 3mm సైజ్ చూపిస్తున్నాను. 3mm రౌండ్, 280 రూపీస్ స్ట్రింగ్ అండి. స్ట్రింగ్ లెంగ్త్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంటుంది. సైజ్ 3mm మేడం, సైజ్ 3mm. పీచ్ కలర్ బట్ లైట్ కలర్, మీకు కెమెరాలో సేమ్ కలర్ కనిపిస్తుంది మేడం, డార్క్ కలర్ కాదు, లైట్ కలర్ అండి. నేను క్లోజప్లో చూపిస్తాను చూడండి.
ఓకే మేడం. సో నేను ఇప్పుడు పీచ్ కలర్ చూపించాను కదా మేడం, డన్. ఇప్పటి వరకు కలర్స్ చూపించినాను కదా, నెక్స్ట్ కలర్ చూపిస్తున్నాను చూడండి. ఇది పీచ్ అండ్ దీన్ని ఏమంటారు మేడం, ఇది ఏదైనా మేడం గుర్తొచ్చేసింది మేడం. ఇది లక్స్ సబ్బు పింక్ కలర్లో ఉంటుంది చూసారు, లక్స్ సబ్బు ఆ కలర్లో ఉన్నాయి మేడం. పింకే, పీచ్లో పింక్ అనమాట. ఇది పీచ్ కలర్లో పింక్. ఇంతకుముందు మనం రెడ్ కలర్లో చూసాం కదా మేడం, ఇది వచ్చేసి పీచ్లో పింక్ మేడం. 850 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ అండి. సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ వచ్చేసరికి 850 రూపీస్ మేడం. ఇది మనం ఆల్రెడీ సేమ్ రెడ్లో చూసాం మేడం, రెడ్లో చూసాము. ఇది లక్స్ సబ్బు కలర్లో ఉంది, చూసుకోండి మేడం. ఓకే, 850 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ అండి. చెప్పాను కదా మేడం, హై క్వాలిటీ ఉంటుంది, చాలా బాగుంటుంది. పగడాలు అన్నీ ఒకేసారి చూపించాలని చూపిస్తున్నాను మేడం, లేదంటే 2 వీడియోస్ కింద స్ప్లిట్ చేసేవాళ్ళం. బట్ కానీ మీకు పగడాలు అన్ని కలర్స్ కంపేర్ చేసుకోవడానికి కావాల్సి వస్తుంది అనేసి నేను ఇలా చేయడం జరిగింది మేడం. ఇది 5mm సైజ్ అండి, 5mm సైజ్ రౌండ్, 440 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ అండి. 5mm సైజ్ వస్తుంది. చెప్పాక మేడం లక్స్ సబ్బు కలర్ అని. పీచ్లోనే లైట్ పింక్ షేడ్ కలిసిందనమాట. సో అప్పుడు మీకు కాస్త లక్స్ సబ్బు కలర్లోకి వచ్చింది. ఎగ్జాక్ట్ అని కాదు, బట్ దానికి దగ్గర కలర్లో ఉంది అని చెప్పడానికి. సేమ్ కెమెరాలో కూడా సేమ్ కలర్ కనిపిస్తుంది మేడం. మేడం మీరు కావాలంటే గమనించుకోండి, అక్కడక్కడ లైట్ షేడ్, అక్కడక్కడ డార్క్ షేడ్ ఉంది. మళ్ళీ తర్వాత మేడం నేను ఇచ్చినప్పుడు, మీరు నాకు చూపించినప్పుడు అన్ని డార్కే ఉన్నాయనుకోండి, ఎందుకంటే ఇక్కడ అలాగే ఉంది, నేను అదే చెప్తున్నాను, అదే చూపిస్తున్నాను. ఓకే మేడం. నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇంకొక కలర్ చూపిస్తున్నాను మేడం, కాస్త డార్క్ కలర్లో ఉంది. ఇది వచ్చేసి 4mm ఉంది మేడం సైజు. ఇది వచ్చేసరికి 4mm సైజులో ఉంది మేడం. 380 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్ వస్తుంది మేడం. ఇది 4mm, ఇందాక చూపించింది 5mm మేడం. ఇది 4mm, ఇందాక చూపించింది 5mm. ఓకే మేడం. నెక్స్ట్ ఇందులోనే ఇంకా రౌండ్లో ఇంకొక సైజు ఉంది, అది కూడా చూపిస్తున్నా. సేమ్ 4mm, బట్ లైట్ కలర్. 2 కలర్స్ డిఫరెన్స్ ఉన్నాయి మేడం. కాస్ట్ కూడా సేమ్ ఉంది మేడం, 380. కలర్స్ కొంచెం లైట్, కాస్త డార్క్ ఉంది. 2 కంపేర్ చేసుకోండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ప్లేస్ చేసుకోండి. 2 సేమ్ కాస్ట్ అండి, 380 రూపీస్ సింగిల్ స్ట్రింగ్, 4mm సైజ్ వస్తుంది. ఓకే మేడం. నెక్స్ట్ ఇందాక నేను చెప్పాను కదా స్క్వేర్ డబ్బాలండి అని. ఇవ్వండి స్క్వేర్ డబ్బాలు వచ్చేసినాయి మన లక్స్ పింక్ కలర్లో స్క్వేర్ డబ్బాలు వచ్చేసినాయి మేడం. నేను మీకు స్ట్రింగ్ మొత్తం తీసి చూపించట్లేదు మేడం, అన్నీ 14 ఇంచెసే ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ ఇది షేప్ ఎలా ఉంది స్ట్రింగ్ అంతా అన్నది ఇక్కడున్న అన్ని స్ట్రింగ్స్లో కనిపించేస్తుంది. ఓకే, అందుకే నేను స్ట్రింగ్ మొత్తం ఇలా పైదాకా చూపించమంటే చూపిస్తాను మేడం. 350 రూపీస్ అండి స్ట్రింగ్ కాస్ట్, 350 రూపీస్ మేడం. చాలామంది ఏం చేస్తున్నారంటే పాపం ఓపిక్గా వీడియో చూడలేక ఇలాగ డ్రాగ్ ఆన్ చేసి మళ్ళీ రేట్ ఎంత అని అడుగుతున్నారు మేడం. వివరంగా నేను రేటు, సైజు, నెక్స్ట్ లెంగ్త్ అన్నీ కూడా మాట్లాడతాను. ఒక్కొక్కసారి మీకు చక్కగా పేపర్ మీద కూడా చూపిస్తూ ఉంటాను. ఇప్పుడైతే డైరెక్ట్గా మాట్లాడేస్తున్నాను, ప్లీజ్ కొంచెం వీడియో మొత్తం చూసుకోండి. మీకు సైజు అన్నీ జాగ్రత్తగా దాంట్లోనే మెన్షన్ చేసి ఉంటాయి మేడం. మేడం ఇది వచ్చేసరికి 4mm సైజ్ ఉంటుంది మేడం, 4mm సైజ్ ఉంటుంది. ఓకే, షేప్ డబ్బాలాగా ఉంది, దాంట్లో అన్ఈవెన్గా అన్ని రకాలు కలిసి ఉన్నాయి, చూసుకోండి. చాలా బాగుంది మేడం, కలర్ యూనిక్గా ఉంది. ఇప్పుడు ఎట్లాగూ మనకు నడుస్తున్నవన్నీ పాస్టల్ కలర్సే మేడం, సూపర్ సెట్టింగ్, సూపర్ మ్యాచ్ అయిపోతాయి అనమాట మేడం. నెక్స్ట్ ఇందులో మనం మరి అన్నిట్లో వచ్చింది మన సిలిండ్రికల్, దీంట్లో రాకపోతే కష్టం కదా మేడం. సో దీంట్లో కూడా వచ్చేసింది ఇప్పుడు సిలిండ్రికల్ విత్ సిలిండ్రికల్ కట్స్. 2 సైడ్లు బోత్ ఎడ్జెస్ షార్ప్ ఎడ్జెసే మేడం. షార్ప్ ఎడ్జెస్ అంటే గుచ్చుకుంటాయని కాదు, రౌండ్ ఎడ్జెస్ లేవని అంతే. ఏది గుచ్చుకోదు మేడం, ఏది గుచ్చుకోదు. కాస్ట్ సేమ్ మేడం, 350 రూపీస్ అండి. 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. ఇది 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. లక్స్ పింక్ కలర్, మనం కొత్తగా ఒక కలర్ సృష్టించాం మేడం ఈరోజు, లక్స్ పింక్ కలర్. ఇప్పటివరకు లక్స్ గ్రీన్ విన్నాను మేడం, నేనే ఫస్ట్ టైం లక్స్ పింక్ అంటున్నాను. ఓకే మేడం, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్
ఇంకా 2 ఐటమ్స్ ఉన్నాయి, చూపిస్తాను మీకు డిఫరెంట్గా. ఇది చూసేద్దాం ఫస్ట్. ఇది ఓవెల్ షేప్ మేడం, ఇది ఓవెల్ షేప్. ఇది వచ్చేసరికి 400 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్ వస్తుంది మేడం. 14 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. పీచ్లో పింక్ కలిసింది మేడం, పీచ్లో పింక్ కలిసి మిక్స్ అయ్యి ఈ కలర్ వచ్చింది. చూడు షైనింగ్ కూడా చాలా బాగుంటుంది మేడం. ఇది 400 రూపీస్ సింగిల్ స్ట్రింగ్ కాస్ట్. చూడండి, నేను చేతికి ఒకసారి జస్ట్ ఇలా రొటేట్ చేసుకొని పెట్టి చూపిస్తాను చూడండి. మేడం లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ నేను ఒక్కటి చూపిస్తాను మేడం. మంచి ఆరెంజ్ షేడ్లో వచ్చినాయి, బట్ నేను స్ట్రింగ్ మొత్తం తీసి చూపించే స్కోప్ లేదు మేడం. మేడం ఇవి ఎలా ఉన్నాయంటే, మనం సముద్రంలోకి వెళ్ళినప్పుడు సముద్ర పోటున ఏరుకుంటాం చూడండి ఆల్చిప్పల ముక్కలు, అట్లా ఉన్నాయి మేడం. ఆల్చిప్పల ముక్కల్లాగా ఉన్నాయి మేడం. ఇది వచ్చేసరికి స్ట్రింగ్ 15 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ ఉంటుంది మేడం. 15 ఇంచెస్ లెంగ్త్ ఉంటుంది. సముద్రం పొడ్డున ఆల్చిప్పల ముక్కలు ఉంటాయి చూడండి మేడం, ముక్కలు అట్లా చిన్న చిన్న చిప్స్ లాగా ఉన్నాయి మేడం. ఇవి చూడండి క్లోజ్అప్. మీకు కొన్ని లూజ్ చూపిస్తాను మేడం, ఒక్క నిమిషం ఉండండి. నేను కొన్ని మేకింగ్ చేయడానికని లూజ్ చేసుకున్నాను, ఆ లూజ్ చూపిస్తాను చూడండి. ఇగోండి మేడం, ఇవి చిన్న చిన్న చిప్స్ లెక్క ఉన్నాయి మేడం. 360 రూపీస్ స్ట్రింగ్ కాస్ట్ పడుతుంది మేడం. ఇవి 16 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది, 360 రూపీస్ పడుతుంది. చూస్తున్నారు కదా మేడం, మీకు దీని మీద లైట్ అది పడి స్కాటర్ అవుతుంది. చాలా బాగున్నాయి. ఇది మీరు ఏదైనా డిజైన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటారంటే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటాయి మేడం. చూడండి కలర్ కూడా ఎక్సలెంట్ కలర్ అనమాట. కలర్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది. మీకు కెమెరాలో కొంచెం డార్క్గా అనిపిస్తుంది కానీ బట్ వేసుకుంటాక మాత్రం సూపర్గా ఉండే కలర్. చెప్తాను కదా నేను ఎప్పుడు కంటికి ఆహ్లాదంగా ఉండే కలర్ అండి అని. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్స్ అనమాట. ఇది చాలా బాగుంటుంది కలరు. వైట్ అండ్ ఆరెంజ్ మిక్స్లో వస్తుంది. కాస్త వైట్ షేడ్ తగులుతుంది ఎక్కడన్నా, ఫుల్ ఆరెంజ్ అయితే మనం చూడలేం మేడం. కాస్త ఆరెంజ్ తగులుతుంది కళ్ళకి, మిగిలిందంతా కూడా నీట్గా ఉంటుంది మేడం. మీకు నేను చూపిస్తున్నాను, ఒక్కొక్క చిప్పు చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇగో చూడండి మేడం, ఎక్కడన్నా వైట్. ఓకే, నేను ఇప్పుడు ఇన్ని తీసాను కదా మేడం, దగ్గర ఒక 60 పీసెస్ తీసా. 60 పీసెస్లో మీకు వచ్చేసరికి 1-2 పీసెస్ మాత్రం వైట్ కలిసింది. వైట్ కలవడం మీన్స్ అందులోనే వైట్ షేడ్ తగిలింది అంతే మేడం. ఓకే అండి, 360 రూపీస్ అండి సింగిల్ స్ట్రింగ్ కాస్ట్. స్ట్రింగ్ వచ్చేసి 16 ఇంచుల లెంగ్త్ వస్తుంది, 16 ఇంచెస్ ఆఫ్ లెంగ్త్ వస్తుంది. మీరు ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు మేడం. మీరు దీన్ని యూనిక్గా వాడుకోండి, బాగుంటుంది. యూనిక్గా అంటే నేను ఎట్లా చెప్పాలనుకుంటున్నానంటే, మన దగ్గర మదర్ పల్స్ ఉన్నాయి మేడం, మీకు ఐడియా ఉండే ఉంటుంది. మదర్ పల్స్ మనం రెక్టాంగులర్ మదర్ పల్స్, సారీ స్క్వేర్ మదర్ పల్స్, డబ్బాల మాదిరి ఉండేవి. వాటిలో మనం అక్కడక్కడ ఇవి వేసుకొని డిజైన్ చేసుకుంటే బాగుంటుంది మేడం. ఓకే, ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిబా కలెక్షన్స్. బాయ్.